నల్గొండలో చందనపల్లిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎట్లా ప్రారంభమైంది ఆ వివరాలు ఒకసారి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రామస్తులందరూ కూడా ఒకరి తర్వాత మరొకరు వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రం చంద్రపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా గ్రామస్తులందరూ కూడా ఒకరి తర్వాత మరొకరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సరిగ్గా ఈ ఓటు హక్కును వినియోగించుకునే అభ్యర్థులు ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 14 గుర్తింపు కార్డులో ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ చూపించినట్లయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అధికారులు అయితే అనుమతిస్తున్నారు. అయితే ఎలాంటి ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా వీళ్ళు పొలం పనులకు వెళ్ళేవారు ఇతర పనులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఒకరి తర్వాత మరి ఒకరు కూడా వస్తున్నారు. అయితే ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీలకి అయితే ఈ పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలన్నీ కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 296 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. అందులో 159 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో మొత్తం 7 గ్రామ పంచాయతీలు అయితే ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 152 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఇందులో 153 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ ప్రక్రియకి ఏర్పాటు చేశారు. దీంట్లో ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి కరెక్ట్గా 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ అయితే మొత్తం కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్ కేంద్రం నుంచి మొత్తం 100 మీటర్స్ పరిధిలో కూడా ఎవరిని అనుమతించకుండా గ్రూప్గా ఉండకుండా ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా పోలీసులు అయితే గట్టి పహారా కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తినా కూడా వెంటనే ఇక్కడ భారీగా పోలీసులు మోహరించేందుకు కూడా తగిన కసరత్తు కూడా చేశారు. ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ ఫోర్సు, ఈ ప్రత్యేకమైన సిబ్బందిని కేటాయించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది.